జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అంశం ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుందో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సరే టీడీపీకి సంబంధించిన ఏం జరిగింది, లోకేష్కి సంబంధించి ఏం జరిగింది, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఏం జరిగింది, వాళ్ళిద్దరు పార్టీ కోసం కొట్టుకుంటున్నారా లేదంటే పార్టీల కోసం మాట్లాడుకుంటున్నారని పక్కన పెట్టేద్దాం, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సినిమాని బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాట్లాడారంటే అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. రేపు అది మనకి రాకుండా ఉంటుందా? ఆ సినిమాల ఎఫెక్ట్ మన మీద ఉండకుండా ఉంటాయా? ఈరోజు ఎన్టీఆర్ సినిమాను ఆపినటువంటి ఆ ఎమ్మెల్యే రేపు ఇంకో సినిమాను ఆపేస్తాడు. జనసేన పార్టీ మీద కోపం ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తారు, లేదంటే చిరంజీవి గారి సినిమాలు ఆపేస్తారు, రామ్ చరణ్ గారి సినిమాలు ఆపేస్తారు. అప్పుడు కూడా ఇలానే గుమ్మనంగా నోరు మెదపకుండా సైలెంట్గా నోటి మీద వేలేసుకొని కూర్చుంటారా? కూర్చోండి. మీరు ఇలా కూర్చున్నంత కాలం ఇండస్ట్రీ మీద ఇలా పొలిటికల్ పెత్తనాలు, రాజకీయ నేతల పెత్తనాలు ఇలానే మొదలవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఏకమయ్యి ఇలాంటి అంశాలు జరిగినప్పుడు, ఇలాంటి దాడులు జరిగినప్పుడు, ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మీరు అందరూ కలిసికట్టుగా ఎప్పుడైతే ఖండిస్తారో అప్పుడు ఇండస్ట్రీ బాగుపడుతుంది. మనం చూస్తున్నాం కదా, గత 4-5 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన తీరు, అక్కడ ఉన్నటువంటి గొడవలు, అక్కడ ఉన్నటువంటి వివాదాలు, ఒక మా ఎలక్షన్ జరగాలంటే స్టేట్ ఎలక్షన్ జరిగినంత బీభత్సంగా జరుగుతున్నాయి. ఒక చిన్న బాడీ 10,000 మంది యూనియన్, అన్ని క్రాఫ్ట్స్ కలుపుకొని ఆ ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక స్టేట్ ఎలక్షన్స్ 4-5 కోట్ల మంది జనాభాకి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ జరిగేంత పర్వ్యూగా అంత గొప్పగా జరుగుతూ ఉన్నాయి.